ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సీతాకోక చిలుకల పాఠం గురించి చెప్పుకుందామండి. ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మనకి సీతాకోక చిలుకల పాఠ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఇది గేయ కథగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీని రచయిత వచ్చేసి ఆవంత సోమసుందర్ గారు. అంతేకాకుండా దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే జీవ వైవిధ్యం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పాఠంలో వచ్చేసి సీతాకోక చిలుకల యొక్క వాటి యొక్క అందాన్ని వర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా అందంలో ఉండేటటువంటి ప్రత్యేకతల గురించి ఒక్కొక్క విషయం కూడా ఇక్కడ రచయిత గారు వర్ణించడం జరిగింది. ఆ సీతాకోక చిలుకలు పచ్చని రంగు అనేది ఎక్కడి నుండి తీసుకొచ్చాయంటే గన్నేరుల నుండి తీసుకొచ్చాయని, అలాగే ఎర్రని రంగు అనేది కరవీరం నుండి తీసుకొచ్చాయని, అలాగే కనకం అంటే బంగారు రంగు అనేది కనకాంబరాల నుండి తీసుకొచ్చాయని, అలాగే వాటిలో ఉండేటటువంటి శృతి మెత్తనిదనం ఏదైతే ఉందో అది గులాబీల నుండి అని, అలాగే మొత్తం మీద అన్ని రంగులు కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చాయంటే ఇంద్రధనుస్సులో పొర్లి అలాగే తిరిగి తీసుకొచ్చాయని రచయిత చెప్పడం జరిగింది. ఈ పాఠంలో వస్తే మనకి కొత్తగా వచ్చేది తరగలు అనే పదానికి కెరటాలు అని అర్థం వస్తుంది. అదేవిధంగా సీతాకోక చిలుకల గురించి చివరిలో ఒక మాట చెప్తూ సీతాకోక చిలుకలు ఎలాంటి రంగులు ఉండేటటువంటి పుష్పాలను ఆకర్షిస్తాయి అని చెప్పడం చూస్తే గులాబీ రంగు కానీ, ఎరుపు రంగు కానీ, అదేవిధంగా పసుపు రంగుగా ఉండేటటువంటి పుష్పాలనే ఎక్కువగా ఆకర్షిస్తాయి అని చివరిలో ఒక వ్యాసంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే 25,000 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశంకి వస్తే అవి 1,500 రకాలు మన దేశంలో సీతాకోక చిలుకలు ఉన్నాయని, అదేవిధంగా మన రాష్ట్రంకి వచ్చినట్లయితే 200 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయనేసి ఈ పాఠంలో చివరిలో ఒక వ్యాసంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాఠం చివరి భాగంలో మనకి ఎండ అనే ఒక గేయం అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి భాషాభిరుచి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే మనకి నీడ ఖరీదనే పాఠం కనిపిస్తుంది. ఇది ఒక కథ. అలాగే ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే హాస్యము. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్యనే కథ మొత్తం నడుస్తుంది. ఒక అతను పాపయ్య ముసలతను, ఇంకొక అతను కుర్రవాడు శివయ్య. ఇతివృత్తం చూసుకున్నట్లయితే పాపయ్య తన ఇంటి దగ్గర ఉండే ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఒప్పుకోడు. వాళ్ళ తాతలు దాన్ని వేస్తారని, మొత్తం తందే అవుతుందని, అదేవిధంగా చెట్టు నీడను కూడా ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడాడు. సో పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని ఎప్పుడు తరిమేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకరోజు శివయ్య చెట్టు కింద పడుకొని ఉంటాడు. ఉంటే వెంటనే అతన్ని లేపేయడం జరుగుతుంది. దాంతో శివయ్యకి కాస్త బాధ అనిపించి ఈ చెట్టు ఎవరిది అంటే చెట్టు నాదే, నీడ నాదే, నీడలు ఎలా పడుకున్నావు, ఇక్కడ లేచి వెళ్ళిపో అని చెప్పడం జరుగుతుంది. అక్కడ శివయ్యకి అతని యొక్క లక్షణం అర్థం కాక కాస్త కన్ఫ్యూజ్ అవుతూ మొత్తం అయితే ఈ నీడని నాకు అమ్మేస్తావా అని అడుగుతాడు. సో శివయ్యకు పాపయ్య మొత్తం మీద శివయ్యని పాపయ్య అమాయకుడు అనుకొని 1000 రూపాయలకి నీడ అమ్మేయడం జరుగుతుంది. చివరికి ఆ నీడ ఎక్కడ వెళ్తుంటే ఆ మొత్తం తనదే అని మొదట ఇంటి వరండాపై కూర్చొని, ఆ తర్వాత వంటగదిలో కూర్చొని, ఆ తర్వాత తోటలోకి వెళ్ళి మొత్తం తోటలో ఉండే కాయగూరలన్నీ ఏరుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా చాలా రోజులు అయిన తర్వాత మన పాపయ్య గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తే గ్రామ పెద్దలు చేసిన మోసాన్ని తెలుసుకొని సగిన శాస్తి జరిగిందని విడిచిపెట్టడం జరుగుతుంది. చివరకు శివయ్యకి తిరిగి 1000 రూపాయలు ఇచ్చేసి తప్పును మన్నించమని తెలుసుకొని తర్వాత నుండి పిల్లల్లాగా కలిసిపోయి ఆడుకుంటాడు మన పాపయ్య. అదేవిధంగా ఈ పాఠం చివరిలో వ్యాకరణాంశాలు చూసినట్లయితే క్రియారహిత వాక్యాలు ఇవ్వడం జరిగింది. అంటే క్రియ లేకుండా ఉండే వాక్యాల గురించి చివరిలో చెప్పడం జరిగింది. ఉదాహరణకు సీతయ్య అమాయకుడు, ఇందులో క్రియ మనకు కనిపించదు. రాధ తెలివైన అమ్మాయి, శ్రీనాథుడు గొప్ప కవి, ఇలాంటి పదాల్లో చూసుకున్నట్లయితే మనకి అక్కడ క్రియ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇక తర్వాత పాఠం చూస్తే ప్రయత్నిస్తే అనేది ఒక కథనానికి సంబంధించిన పాఠం. ఇందులో పిల్లల శక్తి సామర్థ్యాల గురించి చెప్పడం జరుగుతుంది. సో పాఠం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. సారాంశం అనేది కొద్దిగా మాట్లాడుకుందాం. ఇక్కడ షర్మిల అనే అమ్మాయి ఒక ప్రైమరీ స్కూల్లో చదువుకుంటుంటుంది. 5వ క్లాస్ అమ్మాయి. తనకి పక్క హై స్కూల్లోన సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుందని మీరు ఏమైనా తయారు చేస్తే తీసుకొని రమ్మని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా షర్మిల ఏం చేస్తుందంటే ఒక దూదిని తీసుకొని దాంతో ఒక 10 రూపాయల్లో ఖర్చు పెట్టి ఒక పిల్లి బొమ్మను తయారు చేయాలనుకుంటుంది. దానికి సహాయంగా సునీత కూడా కొంత సహాయం చేస్తుంది. తన రబ్బర్ బ్యాండ్లు ఇచ్చేసి 2 తలగాను అదేవిధంగా కాళ్ళు గాను వేరు చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకుని వెళ్ళేసరికి మొత్తం అక్కడ రంగురంగుల చార్ట్లు ఉంటాయి. తన బొమ్మను పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. చివరికి ఎవరు అవకాశం ఇవ్వబోయేసరికి నేరుగా హెచ్ఎం గారికి అంటే ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. నన్నేమో పిలిచారు, నా బొమ్మను తీసుకొస్తే పెట్టడానికి అవకాశం ఇవ్వడం లేదంటే తన ప్రధానోపాధ్యాయులు అక్కడ ఉండే బంట్రోతుని పిలిచి
తనకు ఒక రూమ్లో ప్లేస్ ఇవ్వమంటారు. చివరికి అమ్మాయి వెళ్ళి పెడుతుంది, చాలామంది అభినందిస్తారు. చివరి సమావేశంలో ఒక మాట చెప్తారు హెచ్ఎం గారు, మనం ఏ పని చేసినా కూడాను మనకు మెయిన్ ప్రధానం ఏంటి అంటే మనం చేసే పని మీద మనకు గౌరవం ఉండాలి చెప్తూ సునీత చేసిన బొమ్మల గురించి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి యొక్క బొమ్మ బాగోలేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి చేసే ప్రయత్నం చాలా గొప్పది, దాన్ని మనం అందరం అభినందించి తీరాలి అని చెప్తూ చివరికి ముగింపించి తనకు కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఉండేటటువంటి ప్రయత్నిస్తేనే పాట. తర్వాత వచ్చేసి పాఠం వెనకాల ఒక పుస్తక ప్రదర్శన గురించి ఇవ్వడం జరిగింది. పుస్తక ప్రదర్శనకు పెట్టింది పేరు విజయవాడలో బెజవాడలో ఎక్కడ జరుగుతుందంటే స్వరాజ్ మైదానంలో ప్రతి ఏటా కూడాను పుస్తక ప్రదర్శన జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి మొత్తం 3 పాఠాల్లో ఉండేటటువంటి ఇతివృత్తం. ఇక తర్వాత పాఠంకి ఒకసారి చూద్దాం. తర్వాత పాఠం చూద్దాం. సంక్రాంతి అనేది ప్రధానంగా చూసినట్లయితే ఇది వ్యాస ప్రక్రియ. అదేవిధంగా దీంట్లో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి. మరి ఈ పాఠాన్ని రాసింది ఆశావాది ప్రకాశరావు. సో సంక్రాంతి పాఠాన్ని రాసింది ఆశావాది ప్రకాశరావు. మరి ఈ పాఠంలో ఉండేటటువంటి ప్రధాన ఇతివృత్తం ఏంటంటే తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ అయినటువంటి సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు ఏమేమి చేసుకుంటారు, సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు అనేది గురించి ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాఠం నుండి వచ్చేటటువంటి కీ పాయింట్స్ మాత్రం ఇక్కడ రౌండప్ చేసి మీకు ఇస్తున్నా. ముందుగా సంక్రాంతి దేనికి ప్రసిద్ధి అంటే రైతుల పంట ధాన్యలక్ష్మి రూపంలో దాల్చి ఇంటికి వచ్చే రోజు, లేదా రైతుల ధాన్యలక్ష్మిగా పంట ఇంటికి వచ్చే రోజు మనం సంక్రాంతి అని జరుపుకుంటాం. పండుగని కుటుంబ సభ్యులందరితో జరుపుకుంటాం. ఇది ప్రధానంగా రైతులకైతే పంటల పండుగని, అదే మగవాళ్ళకు ఆడవాళ్ళకైతే ముగ్గుల పండుగని, అదే కన్ని పిల్లలకైతే గొబ్బి పండుగని, అదే సర్వజనాభాలకి అందరికీ అయితే ఇది భోజనాల పండుగ అనేసి చెప్పడం జరిగింది. సో ఈ పండుగ అనేది 4 రోజుల ముందే మనకు స్టార్ట్ అవుతుంది. దీన్ని ప్రారంభకులుగా మనం హరిదాసుని చెప్పుకోవచ్చు. హరిదాసు తెల్లవారేది ఉదయం 6 గంటలకి లేచి వీధిలో తిరుగుతూ రంగభజనలు చేసుకుని మన అందరికీ నిద్ర లేపుతూ ఉంటారు. మరి ఆ హరిదాసు ఏ విధంగా ఉంటారు, ఒక చేతిలో ఇక్కడ కుడి అని ఇచ్చాం, ఒక చేతిలో తొంబుర, ఒక చేతిలో చిడతలు పట్టుకుంటూ వాయిస్తూ ఉంటారు. తలపైన ఒక పాత్ర ఉంటుంది, దీన్ని అక్షయ పాత్ర అంటాము. అదేవిధంగా నుదుట పెట్టుకునే బొట్టు ఏదంటే దాన్ని మనం అంటాం తిరుచూర్ణం బొట్టు అంటాం. వెంకటేశ్వర స్వామి యొక్క 3 నామాలుగా ఆయన పెట్టుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగకి ఈ వారం ముందు నుండి అదే వారం తర్వాత వరకు ఈ ముగ్గుల పోటీ అనేది స్త్రీలు ఎక్కువగా ఉంటుంది. కావున ప్రతి ఇల్లు కూడా ఒక చిత్రశాల అని మనకి రచయిత గారు చెప్పడం జరిగింది. వాళ్ళు వేసే ముగ్గులు అత్యంత ముఖ్యమైన ముగ్గు ఏదంటే రథం ముగ్గు. ఇది సూర్యగమనానికి ప్రతీకగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం ఒకసారి గమనించాలి. అదేవిధంగా పూర్వం ముగ్గుల్ని బియ్యం పిండితో వేసేవారు. ఎందుకు అలా వేసేవారంటే పిపీలి కాదే అని చెప్పాడు ఇక్కడ. అంటే మనం చాలా చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి, చాలా చిన్న కీటకాలు ఉంటాయి, వాటి మీద దయ చూపిస్తూ బియ్యం పిండితో వేసేవారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పండుగల గురించి చూద్దాం. మొదటి పండుగను మనం భోగి అంటాం. భోగి రోజు చేసేది పాత వస్తువులన్నింటిని కూడా భోగి మంటలో వేయడం, అదేవిధంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలకి ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళకు తీయడం కోసం రేగుపళ్ళు, అలాగే బొరుగులు, అదేవిధంగా చక్కెరలు అన్నీ కూడాను కలిపి వాళ్ళ తల చుట్టూ తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. అలాగే మనకి పేరెంటాలు ఇంటికి పిలిచి వాళ్ళకి పంచదారతో చేసినటువంటి బొమ్మలు కానీ ఉండి, అలాగే వెండి భరణిలు కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అదే రోజు ఇంకో ముఖ్యమైన ఘటన ఏంటంటే పాలు పొంగించడం. ఇంట్లో ఇది ఒక మహత్కర కార్యంగా వాళ్ళు చేస్తారు. చతురస్రాకారంలో ముగ్గు వేసి వాటి చుట్టూ దారంతో తిప్పి నవధాన్యాల చుట్టూ పోసి మధ్యలో పిడకలు పెట్టి పిడకల పైన ఈ పాలను పొంగించడం అనేది జరుగుతుంది. ఏ దిక్కులో పొంగుతుందో దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అది ఆ రోజు స్పెషల్ అది మనకి. ఇక తర్వాత వచ్చేసి ఆ రోజే మనకి ఇంటి అంగటలో అంటే ఇంటి ముందర భాగంలో గొబ్బి పూజ అని చేస్తుంటారు. ఈ గొబ్బి పూజలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులు ఏంటంటే 1 గుమ్మడి పూలు, 2 పసుపు ముద్ద, పసుపుతో తయారు చేసిన ముద్దను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ పూజ చేసేటప్పుడు గొబ్బెమ్మలుగా మనకి గోమయంతో అంటే ఆవు పేడతో చేసినటువంటి 3 గొబ్బెలు పెడతారు. ఆ 3 గొబ్బెమ్మలు దేనికి ప్రసిద్ధి అంటే ఒకటిది శ్రీకృష్ణుడికి అయితే, రెండవది గోమాత, మూడవది గోవర్ధన గిరికి సూచికగా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొత్తాన్ని పూజ అంతటి కూడా గొబ్బిమాతగా లక్ష్మీదేవిని వాళ్ళు ఊహించుకొని పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి మొదటి రోజు
భోగి రోజు సంబంధించింది. మరి భోగి రోజు గుబ్బపాట పాడుతూ ఉంటారు ఆడవాళ్ళు చుట్టూ తిరుగుతూ. మరి గుబ్బపాటను రాసిందంటే వాగ్గేయకారుడైనటువంటి హనుమాచార్యులు రాసిన పాట అది. అదేవిధంగా ఇక రెండవ రోజు సంక్రాంతి రోజు ఏమవుతుందంటే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తాము. అంతేకాకుండా అప్పటి వరకు దక్షిణాయన పుణ్యకాలం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు రావడం జరుగుతుంది. అంటే సూర్యగమనం అనేది ఉత్తర దిశ వైపు కదులుతుంది, అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తాం. సర్వజీవానికి కోటికి అలాగే ఆహారానికి మూలకారకుడైనటువంటి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడి యొక్క పూజలు అనేవి ప్రతి ప్రదేశంలో కూడాను, ముఖ్యంగా నదీ తీరంలో ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా జరుగుతాయని పాటలు చెప్పడం జరిగింది. మరి సంక్రాంతి రోజేటటువంటి ప్రత్యేక వంటని మనం ఏమంటాం, పొంగలి అంటాం. ఈ పొంగలి పాత్రను 2 వస్తువులను కట్టి వాటిని వండుతారనమాట. సో ఆ పాత్రకు ఒకవైపు చెరుకు కడితే ఇంకోవైపు అల్లం కొమ్ములు కట్టడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక 3వ రోజు కనుమ ముఖ్యంగా పశువుల పండుగ అని చెప్పుకుంటాం మనం. పశువులు తొట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు చక్కగా పరిశుభ్రపరిచి చక్కగా అలంకరించి పశువులకి రంగురంగుల పూలదండలు వేస్తూ అలాగే వాటి కాళ్ళకి గజ్జలు కట్టి చక్కగా వాటికి పిండి వంటలు పెడతాం. ఎందుకంటే వ్యవసాయంలో మనకు చాలా సహాయపడతాయి కాబట్టి వాటికి సంబంధించిన పండుగగా మనం కనుమని చెప్పుకుంటాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో రకరకాల వంటలు వండుతారు. సో తెలంగాణలో ఉండేటటువంటి ఒక చక్కిలాల వంట గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఈ చక్కిలాలని వాళ్ళు సకినాలు అంటారు. ఇది బియ్యం పిండితో చేస్తారు. బియ్యం పిండిలో నువ్వులు వేసి ముందుగా వాటిని తడిపి బాగా పిండిగా చేసుకొని వాటిని ఎండలో ఆరబెట్టి తర్వాత నూనెలో వేయించి తీస్తారు. ఇవి అందరికీ పంచుకుంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి రోజు మహిళలు బెల్లము మరియు నువ్వులతో చేసినటువంటి ఒక పిండిని అందరికీ మోస్తూ శుభాకాంక్షలు చెప్తారట. సో ఆ శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, అదని ఇవ్వడం జరిగింది. తీపి తిని తీయగా మాట్లాడు, నువ్వులు తిని నూరేళ్ళు బతుకు అని చెప్తూ ఈ బెల్లము అదేవిధంగా నువ్వుల పిండిని కలిపి పంచుకుంటారని చెప్పడం జరిగింది. ఇది మనకి మొత్తంగా సంక్రాంతి పాఠంకి సంబంధించినటువంటి సమాచారం. అంతేకాకుండా పాఠం చివరిలో చూస్తే మనకి కొన్ని విభక్తి ప్రత్యయాలు పరిచయం జరిగింది. సో విభక్తి ప్రత్యయాలు అంటే మళ్ళీ 6th క్లాస్లో మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం దాని గురించి ఏం టచ్ చేయట్లేదు. సో ఇది మనకు ఉండేటటువంటి మొత్తం విషయం. సో గతంలో దీని మీద ఏమైనా ప్రశ్నలు అడిగాడంటే మనకు అడిగింది రైట్ ఇక్కడ ఎస్ భోగి రోజు మగవాళ్ళు వేసే ముగ్గుల్లో అత్యంత ప్రధానమైన ముగ్గుగా దేన్ని భావిస్తారని అడిగారు, రథం ముగ్గు. అంతేకాకుండా సంక్రాంతి లేదా భోగి లేదా కనుమ పండుగ వచ్చిందని 4 రోజుల ముందే మనకు తెలియపరిచే వ్యక్తి ఎవరంటే హరిదాసు. అదేవిధంగా సంక్రాంతిని మకర సంక్రాంతి ఎందుకు అంటారు అనే ఒక ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ధనురాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అంటామని చెప్పుకోవడం జరిగింది. ఇవి ఈ పాఠంలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక తర్వాత పాఠంకి ఒకసారి వెళ్దాం.